9 నెలలు మోసి నొప్పి భరించి కన్న బిడ్డను ఏ తల్లి చెత్తలో వేస్తుంది? కాని ఏ దారి కనపడక బిడ్డను వదిలి వెళ్ళింది అంటే ఆ సంతానాన్ని తాత అయితే మా అమ్మ ఎందుకని వదిలిపెట్టింది నన్ను? తనకి నేను వద్దనుకునే అంత పెద్ద సమస్య ఏమొచ్చింది తాత? నన్ను కాపాడుకోవడానికి ఒకే ఒక అవకాశం కూడా లేదా తనకి? లేక నన్ను కాపాడాలనే మా అమ్మ వెళ్ళిపోయిందా? అంత అపాయం ఆమె కళ్ళ ముందుందా? ఎందుకమ్మా నన్ను వదిలేశావు? అమ్మకి అసలు నన్నెందుకు వదిలేశానన్న కొరత ఇంకా ఉందా? ఈనాటికి తను నన్ను వెతుకుతూ ఉంటుందా? నేను తన కోసం వెతకాలా? వీటికి జవాబు ఉందా తాత? ఎవరి దగ్గర ఉంటుంది? ఒకవేళ ఏదో ఒకరోజు అమ్మ నాకు కనిపిస్తే నేనేం చేయాలి? తనతో వెళ్ళిపోనా? లేదు అన్నీ మర్చిపోయి ఇక్కడే ఉండాలా? మీరుంటే ఈ ప్రశ్నకు జవాబిచ్చేవారుగా తాత. కానీ ఇప్పుడు ప్రశ్న మాత్రమే మిగిలిపోయింది. ఎలా సమాధానం వెతకాలి? అక్క ఏమైందో చెప్పు. ఎందుకు ఇలా లాక్కెళ్తున్నావు? కూర్చో చెప్తాను. నేనొక విషయం అడుగుతాను, నాకు ప్రమాణం చేసి నిజం చెప్తావా? అంటే నేను నీతో అబద్ధం చెప్తానని అనుమానమా నీకు? ఇక్కడ నమ్మకమా అనుమానమా ప్రశ్న కాదు. నీ అక్కగా నేను నిన్ను అడుగుతున్నాను. నిజం చెప్పు, నువ్వు ఇష్టపడుతున్నది కర్ణనా? కర్ణ సారా? అవును. ఈ జాకెట్ తందే కదా? ఉదయం నువ్వు ఇంటికొచ్చినప్పుడు ఈ జాకెటే కదా నీ చేతిలో ఉంది. అయ్యో, నాకు తెలియకుండా ఏవేవో జరిగాయి. ఇప్పుడు అక్కతో పొరపాటున అన్నానంటే ఆయన మీదున్న కోపంతో పెద్ద గొడవ చేస్తుంది. మాట్లాడు. నువ్వు కర్ణ ఒకరినొకరు ఇష్టపడుతున్నారా? లేదక్క, లేదు. కర్ణ సార్ కాదు. ఆహా. ఓ మరి? ఓ ఇదా నీ ప్లాన్? దొంగ. కర్ణ సార్ పేరు చెప్తే నా బాయ్ ఫ్రెండ్ పేరు చెప్తానని ప్లాన్ అనేది. నువ్వు నా అక్కవి కావచ్చు, ఎంతైనా నేను నీ చెల్లెల్ని. నా బాయ్ ఫ్రెండ్ పేరు ఏ కారణం చేత చెప్పను. ఏ తిక్క, నేను తమాషకి చెప్పట్లేదు. పాపం ముందే శాంతి నా విషయంలో అసలు ఆలోచించి కృంగిపోతుంది. నీ పెళ్లి విషయంలో కూడా తను ఆలోచించకూడదు కదా? తను ఆలోచించడంలో ఏ తప్పు లేదు, కానీ నీ పెళ్లి విషయంలోనూ తను అస్సలు ఆలోచించకూడదు. అందుకని నువ్వేం చెయ్యాలంటే రేపు గణేష్ చతుర్థికి మన ఇంటికి రమ్మని చెప్పు. రేపేనా? రేపే. నేనతనితో మాట్లాడాలి, రమ్మని చెప్పు. అక్క, అది పండగ వాళ్ళ ఇంట్లో కూడా ఉంటుంది కదా, వద్దు. పండగ అందరిళ్లలో ఉంటుంది, కానీ అతను రేపు రావాలి అంతే. నాకింకే కారణాలు చెప్పొద్దు, ఇప్పుడే కాల్ చేసి రమ్మని చెప్పు. ఇప్పుడా? హలో అక్క, నువ్వేం మాట్లాడుతున్నావు? ఒక్క నిమిషం ఆగు అక్క. రేపేనా?
అందుకని నువ్వేం చెయ్యాలంటే రేపు గణేష్ చతుర్థికి మన ఇంటికి రమ్మని చెప్పు. అక్క ఏదో గట్టిగా చెప్పేసింది, కానీ నేనెలా కర్ణ సార్ని రమ్మనాలి? ఇది అక్కకెలా అర్థమయ్యేలా చెప్పాలి? ఇక్కడ ఇలా ఉంది, పాపం కర్ణ సార్ ఇంట్లో ఏం జరుగుతుందో. మా ఇంటి కోసం ఎంతో సహాయం చేశారు, కానీ వాళ్ళ ఇంట్లో ఆయనకు అందాల్సిన ప్రేమ అందట్లేదు. గణేష, ఇవాళ నీ పండగ కదా అని పెద్ద పెద్ద కోరికలు కోరుకుంటున్నాను. ప్లీజ్ కర్ణ సార్ జీవితంలో ఉన్న విఘ్నాలన్నీ దూరం చేయి. ఆయన లైఫ్లో నువ్వేం మ్యాజిక్ చేస్తావో తెలీదు, కానీ ఇక ముందు ఆయన సంతోషంగా ఉండాలి. అలా చేయి ప్లీజ్ 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 ప్లీజ్. నువ్వలా చేస్తావని నేను నమ్ముతున్నాను. అయ్యో, ఏంటే నువ్వు ఇంకా పూజ మొదలవలేదు, అప్పుడే కోరికలు కోరడం మొదలెట్టేస్తావా దేవుడి దగ్గర? నువ్వు ఆ దేవుడి దగ్గర ఏం కోరుకుంటావో ఏమో. దాంతో పాటు మా శాంతి కోరిక కూడా అదే నెరవేర్చుదేవా అని అడుగు. ఆ దేవుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఆ, వేడుకోవే. వినిపించిందా గణేష? నేనేం కోరుకుంటున్నానో అదే శాంతి తరపున కూడా నువ్వు లిస్ట్లో రాసుకో. మళ్ళీ నువ్వు త్వరగా నిజం చేయాలన్నీ, ఓకేనా? అయ్యో, ఛే, నాకు వంట చేయడం రాదా, లేదా వంటకి నేను నచ్చట్లేదా? అక్క ఇలా ఇవ్వు. చూడు, ఇంతే. సరే సరే, అది సరే. ఉమ్, నీ బాయ్ ఫ్రెండ్ ఎన్నింటికి వస్తాడు? ఏయ్, ఎన్ని గంటలకు వస్తాడని అడుగుతున్నాను.